హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే కలగూర పప్పు తయారు చేసుకుందామండి. ఇందుకు ఒక గ్లాస్ పప్పు నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని అలా కుక్కర్లో వేసి ఉంచుకోవాలండి. సరిపడా నీళ్లు పోసేసి ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. దాంట్లో ఒక 2 టమాటోస్ వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి అందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసుకోబోయేది కలగూర పప్పు అనమాట. 2-3 ఆకులు అలా కలుపుకొని చేసుకుంటానమాట. ఇప్పుడు మనమైతే తోటకూర, చుక్కకూర కలిపానండి. దీంట్లో గోంగూర కూడా కలిపి వేసుకుంటారు. అలా 2-3 ఆకుకూరలు కలిపి వేసుకోవడమే కలగూర పప్పు అంటారనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఆకుకూర పెట్టేసుకున్నాము. చుక్కకూర, తోటకూర చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టించుకున్నాం అనమాట. దాన్ని అందులో పెట్టేసుకొని ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి ఏం అవసరం లేదు దీంట్లోకి. పచ్చిమిర్చి కంటే కూడా కారం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. ఆకుకూరకి ఎక్కువ కారం పట్టదు. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు, ఎందుకంటే మనం చుక్కకూర వేసుకున్నాం కాబట్టి అది పులుపు ఉంటుంది. కొంచెం చింతపండు వేసేసి ఆ వేడి మీద ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. అది మెత్తపడిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మనం పప్పుని మెదిపేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేట్టుగా మెదుపుకుందామండి. మరీ మెత్తగా మెదిపితే ఏ పప్పు అయినా టేస్ట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు అలా కొంచెం పలుకు తగిలేటట్టుగా ఎనుపుకోవాలన్నమాట. ఓకే అండి, బాగా మెదిపేసుకున్నది పక్కన పెట్టేసుకుందాము. మనం నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంతో టేస్ట్గా ఉండేదానికి పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము. కొంచెం గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి. తర్వాత మనం నెయ్యి వేసుకుందాము. ఓకే, సరిపోతుంది. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగానప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచి వేయాలండి. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది పప్పు. ఒక 2 పచ్చిమిర్చి సగానికి అలా తుంచి వేశాను. ఒక 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకండి. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వేగింది అనుకున్నప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి. పోపు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పోపు కొంచెం ఒక సగం వరకు వేగింది అనుకున్నప్పుడు మనం ఒక 2-3 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకుందాము. ఏ పప్పుకైనా ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవడం వల్ల పోపు చాలా టేస్ట్ వస్తుందన్నమాట. పప్పు వేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు బాగా మనం చిన్న మంట మీద పోపును బాగా వేయించుకోవాలన్నమాట. బాగా ఎర్రగా వచ్చేసేయాలి. చూసారా, వీడియో చూపించినట్టు అలా ఎర్రగా వచ్చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టించుకున్న పప్పును అందులో వేసేసుకోవాలండి. ఓకే, చూసారా, చాలా బాగుండిద్దండి కలగూర పప్పు అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2-3 ఆకులు అయితే ఇంకా బాగుంటుంది. నేను గోంగూర ఒక్కటి వేయలేదు, ఎందుకంటే అది పులుపు, చుక్కకూర కూడా పులుపు కదా అని చెప్పేసి నేను చుక్కకూర, తోటకూరతో చేశాను. మీకు అవైలబుల్లో ఉంటే కొంచెం గోంగూర కూడా వేసుకోవచ్చు అనమాట. పోపు కూడా వేసేసుకున్నామండి. అంతే అండి, కలగూర పప్పు ఎంతో టేస్ట్గా తయారైపోయింది మనకు. ఇది రోటీస్లోకి బాగుంటుంది, దోశలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.